తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో 1-2 రోజుల్లో ఆ నేతల పనితీరును మార్చుకోవాలి, లేదంటే టికెట్ మరొకరికి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు ఇప్పటికీ ప్రచారం స్టార్ట్ చేయలేదు, క్షేత్రస్థాయిలో లీడర్లతో సమన్వయం చేసేందుకు రివ్యూలు నిర్వహించలేదు, ఎందుకు టికెట్ ఇచ్చారో అనే తీరుగా ఇంకొందరున్నారు. ఈ విషయాలను గుర్తించిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ అధిష్టానాన్ని అలర్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిపి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు మార్చుకోవాలని అభ్యర్థులకు సీరియస్గా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేదని ఫిర్యాదులు వచ్చిన అభ్యర్థులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. ఒక్కొక్కరికి 5-6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇందులో కొందరు మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రత్యర్థిని ఓడించేందుకు ఏ వ్యూహాలను అమలు చేయాలో కూడా తెలుసు. ఇన్ని తెలిసినా సదరు అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడి ఉండటం కాంగ్రెస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది. అధికారంలో ఉన్నాం, ప్రచారంలో దూసుకుపోవాలి, కానీ ఆ అభ్యర్థులు డల్గా ఉండటం జీర్ణించుకోలేని అంశం అని అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఓ మంత్రి కామెంట్ చేశారు. కొందరు అభ్యర్థులు లోకల్గా సమన్వయం చేసేందుకు క్యాడర్, లీడర్లు, ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించలేదు. అసంతృప్తిగా ఉన్న లీడర్ల ఇంటికి వెళ్లి సహకారం కోరటం లేదు. కొందరైతే తమకు ఎందుకు టికెట్ ఇచ్చారో అనే తీరుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ విషయాలను గ్రహించిన అధిష్టానం సదరు అభ్యర్థులకు పనితీరు మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. దానం నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ సమన్వయం కమిటీ సమావేశాలకు వెళ్లలేదని తెలుస్తోంది. మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి నాన్ లోకల్ కావడం పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆమెకు సహకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య పార్టీలో చేరిన కడియం శ్రీహరి, కాంగ్రెస్ లీడర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కడియం కుమార్తె కావ్య కోసం పనిచేయలేమని మెజార్టీ లీడర్లు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. కడియం కుమార్తె కావ్య కోసం పనిచేయలేమని మెజార్టీ లీడర్లు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను గ్రహించిన శ్రీహరి అసంతృప్తి లీడర్లను బుజ్జగించేందుకు చొరవ చూపడం లేదని విమర్శలున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.